దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆయన వలన మనము సమాధాన స్థితిని పొందుకొని ఉన్నాము. ఈ ఉదయకాలమున ప్రభు మాట్లాడుతున్నాం. ఆయన వలన మనం సమాధాన స్థితిని పొందుకున్నాం. సమాధానము లేని పరిస్థితులు మనకు ఎన్నో ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయమైన జీవితంలో మనుషులతో మనం ఎంత సమాధానంగా ఉండాలనుకున్నా కొన్నిసార్లు మనుషులు మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడకాడి నుంచే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సమాధానం కోసం వెతుకుతూ ఉంటాం. ఇటు భర్త ద్వారా సమాధానం ఉండదు, ఇటు భార్య ద్వారా సమాధానం ఉండదు, ఇటు బిడ్డల ద్వారా సమాధానం ఉండదు. ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడి ఎంతగానో వారి కోసం మనము దీవారాత్రులు ప్రయాసపడినా వాళ్ళు కొన్ని పరిస్థితుల మధ్యలో మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, త్రోసివేస్తూ ఉంటారు. వండుకోవడానికి మంచి ఆహారం ఉన్నా, పనుకోవడానికి మంచి విశ్రాంతి స్థలం ఉన్నా, మాట్లాడటానికి నలుగురు స్నేహితులున్నా సమాధానం ఉండదు. ఈ సమాధానం కోసం మనుషులు ఎంతగానో పరితపిస్తూ ఉంటారు. ఎవరితో మాట్లాడినా కానీ మనసు ప్రశాంతత కలగదు. ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక శోధన మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు చూస్తున్నాడు. నీకు సమాధానం కావాలని నువ్వు కోరుకుంటే అది దేవుడి దగ్గర మాత్రమే నీకు సమాధానం కలిగిద్ది. అది ఒక స్థితిగా ఇస్తారంట. సమాధానపు స్థితి ఆయన మీకు అనుగ్రహించును. మన సమాధానముతో దేవుడు నింపుతాడు, సంతోషంతో నింపుతాడు, ఆనందంతో నింపుతాడు. మనం ఎక్కడికి వెళ్తే మనకు ఆ సమాధానం కలిగిద్ది. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకి సమాధానం కలిగింది. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో, నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు మాట్లాడతాడు. నువ్వు ఎప్పుడు మోకరిస్తావో, నీకు ఒక సమస్య నిన్ను వెంటాడుతున్నప్పుడు, బాధలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు మోకరిస్తావు. ఈ మోకరిచ్చినప్పుడు దేవుడితో మాట్లాడతాడు. అందుకని దేవుడు అంటాడు, ఇదిగో నేను మీతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్న సమయంలో మాట్లాడు అంటాడు. సమయలతో దేవుడు మాట్లాడతాడు షిలోహు ప్రార్థనా మందిరంలో. సమయలు ఎప్పుడైతే మాట్లాడాడో దేశానికి, దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో దేశానికి, ప్రజలకి, తనకి దేవుడు సమాధానం కలగజేశాడు. మందిరంలో ఉన్న ప్రతి ఒక్క అవకతవకల పరిస్థితులన్నీ కూడా దేవుడు తీసేశాడు. ఆ మందిరంలో పరిశుద్ధాత్మని దేవుడు కుమ్మరించాడు. ఆ కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. నిద్ర పట్టగా మధ్యరాత్రిలో 4 సార్లు దేవుడు మాట్లాడాడు సమయంతో. చిత్తము ప్రభువా నువ్వు చెప్పు, నేను చేస్తానన్నాడు. ఈ రోజున నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పుడు నీకు సమాధానం ఉంటుంది. రెండోది, దేవుడు చెప్పిన పని చేసినప్పుడు నీకు సమాధానం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పుడు నీకు మాత్రమే కాదు, నీ బిడ్డలకి సమాధానం, నీ బిడ్డలకి మాత్రమే కాదు, నీ కుటుంబానికి సమాధానం, నీ కుటుంబం మొత్తానికే కాదు, నీ బంధువులకి సమాధానం, బంధువులకి మాత్రమే కాదు కానీ నీ ప్రాంత ప్రజలకి సమాధానాన్ని ఇస్తాడు. సమాధానం లేకుండా చేయడానికి అపవాది ఎన్ని కుతంత్రములు వేసినాను దేవుడు అంటాడు, అపవాది క్రియను లయపరచకు మనిషి కుమారుడు ప్రతిష్ఠమైన వాక్యం రాయబడు. ఆయన మనిషి కుమారుడు అంటే అటు దైవిక్తముగా, అటు మనిషిగా, మనుషులు బాధలు తెలుసుకునే వ్యక్తిగా. మా బాధలు నీకేం తెలుసు అంటారు కదా. అందుకని దేవుడు మానవ రూపాన్ని ధరించాడు. ఆయన నీ కొరకు, నా కొరకు సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు. 12 మంది అపోస్తలులు, యేసుక్రీస్తు చనిపోయి మరణించాడు. ఇక మాకు ఎవరు దిక్కు అనుకుని తలుపులు వేసుకుని ఏడ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు, కన్నీళ్ళతో ఉన్నారు. యేసు ప్రభు సమాధిలో నుంచి బయటకు వచ్చి, 3వ దినమున సమాధిలో నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వెళ్ళి వాళ్ళు తలుపు వేసి ఉండగానే
ఆ తలుపు లోపల నుంచి అంతే డైరెక్ట్గా వచ్చాడు. మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. మీకు శాంతి కలుగునుగాక, మీకు శుభము కలుగునుగాక, ఇక నుంచి నేను మీ పక్షంగా అద్భుతమైన కార్యములు చేయడానికి వచ్చాను అనగానే అక్కడ ఉన్న 12 మంది కూడా ఆశ్చర్యపోయారు. దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. మరి నీ జీవితంలో మోకరిస్తున్నావా? నీ జీవితంలో దేవుడిని అడుగుతున్నావా? నీ జీవితంలో దేవుడు చెప్పింది చేస్తున్నావా? నా ప్రియమైన దేవుడిని బిడ్డలారా, మనుషులు అంటారు కదా, శాస్త్రం ఉంది, మనుషులు ఇస్రాగ్లేరా అంటే జనాభా లెక్క నీకు ఎందుకంటారు. అలానే మన ఆత్మీయ జీవితంలో మనం దేవునికి ప్రతిదీ మన సమస్యలు ఆయన చెప్పిన పని మనం చేయాలి. ఆయన సన్నిధిలో మనం మోకరించాలి. అప్పుడు సమాధానం మనకు కలిగింది, నెమ్మది కలిగింది, సంతోషం కలిగింది. నువ్వు దేని గురించి కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, అది ఆయన వాటి నుంచి విడుదల చేస్తాడు. ఈ కుటుంబాల్లో నెమ్మదినిస్తాడు.